నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెరువుగట్టు ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. శ్రీ పార్వతీపురం జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల నమ్మకాలు ఆసరా చేసుకుని అక్కడ ఒక మాఫియా అక్రమాలకు పాల్పడుతోంది. కేవలం అక్రమ సంపాదన ధ్యేయంగా భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెరువుగట్టు పైన విక్రయించే తినుబండరాలు, పానీయాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలు ధర కంటే రెట్టింపు వసూలు చేయడమే కాకుండా కాలం చెల్లిన వస్తువులను అంటగడుతున్నారు. తాజాగా ఓ భక్తుడు 35 విలువ మాజా బాటిల్ను 60కి కొనుగోలు చేశారు. తీరా చూస్తే అది ఎక్స్పైరీ డేటు ముగిసిన పాత స్టాక్ అని తేలింది. దీనిపై సదరు వ్యాపారిని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదు అంటూ కటువుగా సమాధానం చెప్పడంతో భక్తులు విస్తుపోయారు. లాభం కోసం విషపూరితమైన పానీయాలు అమ్ముతూ భక్తుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని భక్తులు మండిపడుతున్నారు. చెరువుగట్టులో ఇలాంటి అక్రమాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ నకిలీ టికెట్ల దందా, హుండీ ఆదాయంలో చోరీ, లడ్డూ ప్రసాదంలో స్కామ్ వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వరుసగా జరుగుతున్న ఈ పాపాలతో దేవాలయ ప్రతిష్ట మసకబారుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ మాఫియా రెచ్చిపోతోందని ఆరోపిస్తున్నారు.